రాష్ట్రంలోని టీట్కో కాలనీలకు రోల్ మోడల్ గా ఆత్మకూరు టీట్కో కాలనీలో నిర్మాణంలో ఉన్న రామాలయం నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఉదయాత్మకూరు పట్నం టీట్కో కాలనీలో నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని అధికారులు స్థానిక నేతలతో కలిసి మంత్రి ఆనం పరిశీలించారు. 10 లక్షల నుంచి 40 లక్షల వరకు ఈ పథకం ద్వారా నిధులు మంజూరవుతాయన్నారు. ఆత్మకూరులో 40 లక్షల వ్యయంతో రామాలయ నిర్మాణం మంజూరు చేయగా ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు 80% మేర పూర్తయినట్లు చెప్పారు. ఆత్మకూరు నమూనాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా టీట్కో కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రామాలయాల నిర్మాణానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఏర్పాట్లుంటే మా అధికారులతో మాట్లాడి సూచించడం జరిగింది. గ్రౌండ్ కూడా ఈ యొక్క నేలకు కూడా ఎప్పుడు ఎంత ఎండ ఉన్నా అది వేడి కాకుండా కాళ్ళు కాలకుండా వచ్చేటువంటి వాళ్ళు ప్రశాంతంగా రావడానికి వీలు అయ్యేటువంటి గ్రానైట్ స్టోనే ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెప్పించి వేయాలనుకున్నాం. అధికంగా అయ్యేటువంటి భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. సార్, గ్రామాలలో దేవాలయాల గ్రామస్తుల ఒపీనియన్ ప్రకారం ఉంటుందా, దేవస్థానం నిర్ణయం ప్రకారం ఉంటుంది సార్? ఆ గ్రామంలో ఏ దేవాలయం కావాలనేది గ్రామస్తులు. గ్రామంలో భజన మందిరం అనేది ఒకటే డిజైన్ చేసి కట్టడం వరకు మా బాధ్యత. కట్టిన తర్వాత అక్కడ ఏ రకమైనటువంటి దైవాన్ని ప్రతిష్ఠించుకోవాలనేది ఆ గ్రామస్తులు లేకుంటే ఆ ప్రాంత కుటుంబాల వాళ్ళ నిర్ణయం మేరకే చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా నేను వీళ్ళందరినీ కూడా అడిగాను. గతంలో కూడా రామాలయం అన్నారు, ఇప్పుడు కూడా అడిగాము. కాబట్టి వాళ్ళు సీతారామాంజనేయ స్వామి విగ్రహాలు కావాలన్నారు. వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. విగ్రహాలు కూడా ఇప్పటికే ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెంపుల్కి ప్రాముఖ్యత